వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడులో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ప్రభుత్వ కార్యాలయం వైపు తిరగకుండా ప్రభుత్వ అధికారులనే ప్రజల వద్దకు రానిస్తూ ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎన్నో అరాచకాలు చేశారని, ఈ సదస్సుల ద్వారా సామాన్య ప్రజలు వారి భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా అధికారులు పనిచేయాలని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరువుగా అమ్మగారి అధ్యక్షతన జరుగుతూ ఉంది. రికార్డులన్నీ మా తాత ముత్తాతలు మనకుండే విస్తరణలో కూడా తగ్గించి మన పేరు ఇంకోరిపై 1B ఇచ్చేసి అదిగా ఆయన మీ భూములు మీకున్నాయా లేవా అనే దాని గురించి ఇక్కడికి ఇచ్చేశారు. ముఖ్యంగా మన సూలూరుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయశ్రీ దయచేసి ఆయన చెప్పారు ఎంఆర్ఓ గారు కొన్ని సమస్యలు మన గ్రామంలో వాటి మనం ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సుమారు 18 గంటలు ఆయన కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వ్యక్తి. ప్రజా సమస్యల్ని, భూ సమస్యల్ని తెలుసుకునే అవకాశం అధికారులకు ఇచ్చాడు. వాటికి పరిష్కారానికి కనుగొనమని చెప్పని అధికారులు ఆదేశించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని రెండు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తే అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అయితేమి, లేదా వికలాంగుల పెన్షన్లు అయితేమి, వితంతువు పెన్షన్లు అయితేమి అన్నీ కూడా 1వ తారీఖునే టెన్షన్గా ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీకు మనం చేస్తాం. టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవరికి ఏ భూమి చెందుతుందో తెలియని భయాందోళనలో ప్రజలందరినీ పెట్టారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి తనున్నానని భరోసా కలిగించారు. అలాగే మా భూమి మా హక్కు అనే నినాదంతో ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ని తీసుకొచ్చి మనకు భరోసా కల్పించిన నారా లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం వల్ల ఎన్నో ల్యాండ్ కబ్జాలు అయ్యాయి, రీసర్వే పేర్లంటూ ఎంత జనాలందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వీటన్నిటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరెవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దానివల్ల అంటే పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని పంపిస్తూ ఇక్కడే అందరి ముందే పరిష్కారం అయ్యేలాగా మీరు ఇవాళ ఇస్తే మీకు ఒక 40 days 45 daysలోనే పరిష్కారం చూపించేలాగా అధికారులకి అలాగే మాకు కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.